వినుకొండ పట్టణంలోని సోమవారం అంబేద్కర్ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎటువంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 10 గడ్డపారలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో సిఐలు ప్రభాకర్, బ్రహ్మయ్య, సుబ్బారావు, సుబ్బారాయుడు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ వాహనాలకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ఆపరేషన్ నందు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది మెన్, మొత్తం అంతా కలిపి 65 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ కాలనీ ఏరియా చిన్నదైనా కానీ ఒక 1200 గృహాలు ఉన్నాయి. అన్ని గృహాల్లోకి వెళ్ళి ఏవైతే అన్డాక్యుమెంటెడ్ వెహికల్స్ ఉన్నా కానీ, ఆయుధాలు ఉన్నా కానీ వాళ్ళందరినీ చూసి వెరిఫై చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కాలనీ పరిధిలో మొత్తం ఒక 3 రౌడీ షీటర్స్, 3 సస్పెక్ట్స్, ఒక సెక్షువల్ అఫెండర్ అండ్ ఒక డీసీ షీట్ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రీవియస్గా వాళ్ళు ఎన్డీపీఎస్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. వాళ్ళకి సెపరేట్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఆపరేషన్ చేసిన తర్వాత మాకు సుమారు ఒక 40 2 వీలర్స్ మరియు 2 3 వీలర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఆర్ వితౌట్ ఏ వ్యాలిడ్ నెంబర్ ప్లేట్ ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. ఆ ఫర్దర్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాము, లేనివి మేము సీజ్ చేస్తాము. తర్వాత ఆయుధాలకి వచ్చేసరికి ఒక 10 గడ్డపారలు, 4 కత్తులు, ఇంకా 3 గొడ్డళ్ళు ఉన్నాయి. ఒక నకిల్ డస్టర్ కూడా ఉంది. ఆ నకిల్ డస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఇంకా ఫర్దర్ చూసి ఎంక్వైరీ చేస్తాము. ఆ ఇంట్లో ఆ అబ్బాయి దగ్గర ఎందుకు ఉంది నకిల్ డస్టర్, దేనికి వాడుతున్నారని. అండ్ ఈ కాలనీ ప్రజలు కాస్త సహకరించారు మా కాసా ఆపరేషన్కి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాసా ఆపరేషన్స్ పెట్టడానికి నేర నియంత్రణ అండ్ మరియు పబ్లిక్ యొక్క పోలీస్ మీద ఉన్న ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ పెంచడానికే మేము చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కాసా ఆపరేషన్స్ ముందు కూడా ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ప్రజలకి మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా ఉన్నా కానీ, ఈ గాంజా బిజినెస్ ఏమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా అవన్నీ మానుకొని కాస్త మంచి నడవడికల్లో ఉండాలని నా విజ్ఞప్తి. అండ్ 2, ఇక్కడ ఈ కాలనీలో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఒక 2-3 మంత్స్కి పనులకని వచ్చేసి ఇక్కడ ఇల్లుకి రెంట్